రోజు దేవుని మాట. ఒకవేళ నీవు దేవుని ప్రణాళికల గింట ఉంటే మాత్రం అనేకమైన బాధలు వస్తాయి, అనేకమైన అవమానాలు వస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి. అవసరమైతే నీ అనుకున్నవారు, నీ సహోదరులు నిన్ను త్రోసివేసే వారిగా ఉంటారు. అవునండి, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసోబు జీవితం కూడా చూసుకుంటే ఎలాగుంది. అవును, తను అనుకున్నవారు, తన అన్నదమ్ములు అవమానించారు, దూషించారు, త్రోసివేశారు. వాళ్ళంతా ఒక తండ్రి కడుపులో పుట్టినవారు కదా. ఎందుకంటే దేవుడు ప్రణాళికలో అతడున్నాడు. యేసోబు గారు దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అన్నిటిని భరించుకున్నాడు, నిలబడ్డాడు. ఆఖరికి ఒక రాజులాగా, ఒక ప్రధానిలాగా అయ్యాడు కదా. ఈరోజు అలాంటి పరిస్థితి నీ జీవితాల్లో వస్తుందా? అలాంటి అవమానాలు నీ పరిస్థితిలో వస్తున్నాయా? నీ అనుకున్న వారే నిన్ను తోసేస్తున్నారా? ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు, కానీ దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ జీవితాలు కూడా అలాంటి పరీక్షలు వస్తున్నాయని నువ్వు గమనించి దేవుని మీద ఆధారపడి బ్రతికే వారి ఉంటే దేవుడు నిన్ను కూడా ఒక ప్రణాళికగా, ఒక రాజుగా, ఒక ప్రధానిగా ఈరోజు దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.